నేనెప్పుడు పుట్టానో నాకు తెలియదు. కానీ నాకు ఊహ తెలిసి 10,360 రోజులు అవుతుంది. అప్పటి నుంచి నాకు ఒకటే కోరిక. నేను చంపాల్సిన వాళ్ళని చంపాలి. వాళ్ళని చంపాకే చావాలి. కథంతా ఓకే కానీ ఆ దొంగ క్యారెక్టరే సెట్ అవట్లేదు. ఏం మిస్ అవుతుంది? కాంటెంపరీగా ప్రతి మూవీలో చూసే దొంగలనే ఉంది. కొత్త కోణం ఏం కనబడట్లేదు. ఒక పని చేయి, ఆ క్యారెక్టర్ని దొంగలకు కాకుండా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్లా మార్చు. మన కంపెనీలోనే షూట్ పెట్టేసుకుందాం. స్టోరీ ఏం మార్చొద్దు, నాకు నచ్చింది. జస్ట్ వాడి సీన్స్ అండ్ బ్యాక్డ్రాప్ మారిస్తే సరిపోద్ది. ఆబ్వియస్లీ నీకు తెలిసి ఏం మార్చాలో. నో ఆ క్యారెక్టర్ దొంగ అయితేనే బాగుంటుంది. వేరే ఏ ప్రొఫెషన్ పెట్టినా స్టోరీ పెంట్ అయిపోద్ది. బట్ ఐ అగ్రీ విత్ యూ, క్యారెక్టర్ కొంచెం రెగ్యులర్ టోన్లోనే ఉంది. నువ్వు సీన్స్ అన్ని బాగా రాసావు బ్రో. మిగిలిన క్యారెక్టర్స్ అన్ని నాకు భలే వర్కౌట్ అయ్యింది, ఒక్క దొంగ క్యారెక్టర్ తప్ప. వాడు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్ని పర్ఫెక్ట్. జస్ట్ వాడి బిహేవియర్ అండ్ థాట్ ప్రాసెసే అంత అథెంటిక్గా లేదు. బ్రో, వాడు దొంగ అయినా మనలా మనిషే కదా. మనలానే ఉంటాడు, మనలానే తింటాడు. థాట్ ప్రాసెస్ ఏంటి బ్రో? అందరిలాగే సిచ్యువేషన్ తగ్గట్టు ఆలోచిస్తాడు. లేదు ఏదో మిస్ అవుతుంది. రీవర్క్ ఖచ్చితంగా చేయాలి. ఈ డజంట్ ఫీల్ పర్ఫెక్ట్. సరే బ్రో, చేస్తాను. ఎప్పటిలోపు చేస్తావు? 2 వీక్స్ బ్రో. 2 వీక్సా? బ్రో, ఇదే మ్యాక్సిమం రీసెర్చ్ చేసి రాసా, అయినా వర్కౌట్ అవ్వలేదు మీకు. ఇప్పుడు నేను మళ్ళీ రీవర్క్ చేయాలంటే ఎక్స్ప్లోర్ అవ్వని జోన్ని ఎక్స్ప్లోర్ అయ్యి తెలియంది తెలుసుకుని టైప్ చేయాలి. 2 వీక్స్ ఈజ్ మినిమం బ్రో. సరే, 2 వీక్స్ ఈజ్ టూ లేట్ మామా. ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ వీక్ సెట్స్లోకి వెళ్ళిపోవాల్సిందే మనం. తర్వాత వీక్ మా అన్న వస్తున్నాడు. వాడు వచ్చేలోపు 2 డేస్ అట్లీస్ట్ 10 సీన్స్ అయినా కంప్లీట్ చేయాలి మనం. లేదంటే ఎలాగో స్టార్ట్ చేయలేదుగా, లైట్ తీసుకో. ఇదంతా మనకి సెట్ అయ్యే ఫీల్డ్ కాదని చెప్పి స్టార్ట్ అవ్వకముందే చాలా చేస్తాడు పక్కా. దిస్ ఈజ్ మై లాస్ట్ ఛాన్స్. ఇది కానీ మిస్ చేసుకున్నానంటే మళ్ళీ లైఫ్లో ఈ ఫీల్డ్లో అడుగుపెట్టే ఛాన్స్ లేదు నాకు. ఐ గోట్ ప్రూవ్ ఇట్. నీ దగ్గర బోన్ స్క్రిప్ట్ రెడీ ఉందన్నావుగా, ఆ కథ చెప్పోసారి. దాని క్యాస్ట్ అండ్ క్రూ కూడా ఆల్మోస్ట్ రెడీ అన్నా. ఆ స్టోరీ చెప్పోసారి. సెకండ్ హాఫ్ అంతా కులిమనాల్లో జరుగుద్ది, భారీ బడ్జెట్ అవుద్ది. బడ్జెట్ పక్కన పెట్టి ముందు కథ చెప్పు మామ. అయినా కులు మనాలిగా మేనేజ్ చేద్దాం. నువ్వు స్టోరీ అయితే చెప్పు ముందు. సరే. బ్రో, నాకు 2 డేస్ టైం ఇవ్వండి, నేను రీవర్క్ చేస్తా. నాకు అర్థమైంది ఏం మిస్ అవుతుందో. చిన్న చేంజెస్ చేస్తే సరిపోతుంది. మంచిగా చేయొచ్చు, నేను చేస్తా. జస్ట్ 2 డేస్ టైం ఇవ్వండి చాలు. 2 డేస్ అంటే ఓకే, ఐ విల్ వెయిట్. ఓకే బ్రో, రీవర్క్ చేయి, బాగా చేయి. సరే బ్రో, మరి నేను వెళ్తా. ఐల్ కాల్ యూ. ఎంతకీ ఆ మనాలి కాన్సెప్ట్ ఏంటి?
motherfucking behavior. He's a human and fucking human. You fucking fuck. Fuck. Time waste చేయకురా, థింక్, బిగిన్ అగైన్, రైట్ ఫ్రమ్ ది స్టార్ట్. ఓపెనింగ్ సీన్ నుంచి ఆలోచించు. ఒక డార్క్ ఎంటీ డంప్ యార్డ్లో బైక్ అప్రోచ్ అవుతుంది. ఎదురుగా హుడ్డీ మ్యాన్ నుంచున్నాడు. చేతిలో సుత్తి పట్టుకొని బైక్ హెడ్ లైట్నే చూస్తున్నాడు. ఇప్పుడు వాడి బ్యాక్ ఫుట్ నుంచి అలా పైకి వెళ్తే, ఇప్పుడు వాడి బ్యాక్ ఫుట్ నుంచి ఫోకస్ బ్యాక్ షాట్లో అలా టాప్ యాంగిల్కి వెళ్తే, 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 చెప్పండి, ఏం కావాలి? పర్సు కొట్టేటప్పుడు ప్యాంటుతో పదేసుకున్న పర్సన్ చూడవా నువ్వు? అమ్మడి అమ్మ, పరిగెట్టడానికి ప్రయత్నించావు అంటే మొహం పగలు కూడా చెప్తున్నా. సారీ బ్రో, ఇదిగో బ్రో, మీ పర్స్ తీసుకుని బ్రో. ఇక్కడ మాత్రం కూడా చేయదు బ్రో, ప్లీజ్ బ్రో. గొడవ చేయను, పోలీసులకు కూడా కాల్ చేయను, నువ్వు నాకు హెల్ప్ చేస్తే. హెల్పా? నేను నీకే హెల్ప్ చేయాలి? నాకు దొంగ అవ్వాలనుంది, దానికి నీ హెల్ప్ కావాలి. నాకు ఈ గోళంత ఎందుకు బ్రో, మీ పర్స్ తీసుకెళ్ళిపోండి ప్లీజ్. వదిలే సమస్య లేదు, నువ్వు నాకు హెల్ప్ చేసేంత వరకు. నువ్వు చెప్పేది నాకే ఎక్కట్లేదు బ్రో, నీ పర్స్ నుంచి వెళ్ళిపో. నేను వదిలే సమస్య లేదు, నేను చెప్పేది బుర్రపెట్టి నువ్వు. నాకు దొంగ అవ్వాలనుంది, దానికి నీ హెల్ప్ కావాలి. అర్థమైందా?
ఇక్కడ కాదు, ప్రైవేట్గా వెళ్ళి మాట్లాడుకుందాం పద. బ్రో, చూడడానికి మంచి జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీకెందుకు బ్రో దొంగతనాలు? ఓపెన్ చేయి, చెయ్యి పర్లేదు. ఎంతుంది? 1360 ఉంటుంది. దాంతో నెలంతా బతకాలి. నెలంతా అంటే మళ్ళీ వచ్చే నెల 1 నాకు శాలరీ పడుద్ది అనుకునే. అది తప్ప ఇంకో రూపాయి లేదు, రాదు, అప్పిచ్చేవాడు కూడా లేడు. మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునేవాడిని, నెలకి 40,000 శాలరీ. అస్సలు చేయని తొక్కి బ్లాక్ లిస్ట్ చేసి దొబ్బారు చెత్త నా కొడుకులు. అరే, ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే వాడు అసలు తప్పు చేసే లేదో తెలుసుకోకుండా వాడు లైఫ్ సంఖ్యలాగా ఇచ్చేస్తారు. ఎర్రిపోగ్గలు, పిచ్చిపో నా కొడగలారా. 3 నెలలు బ్రో, 3 నెలలు తిరిగిన ఆఫీస్లో పట్టుకొని కాలేదు, లీటర్లు ఒక్కొక్కటి కాళ్ళు పట్టుకుని బతుకున్నాడు. అరే, ఫ్రెషర్కి ఇచ్చే శాలరీ ఇవ్వండి, ఒకడు కూడా దేకలేదు. లవ్ యూ మామా, లవ్ యూ అనే ఫ్రెండ్స్ కూడా కట్ చేసి తొబ్బారు. వాళ్ళంతా గలీజ్ నా కొడుకులు అంతా వరుసగా నుంచోబెట్టి నరికేయాలి ఒక్కొక్కడిని. ఆఖరికి ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు కూడా నాతో మాట్లాడడం మానేశారు బ్రో. ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు నన్ను. ఏం చేయాలి? చచ్చిపోవాలంతే. దీనమ్మ దానికి కూడా గడిచలేవు కింద. నా లవడంలో జీవితం, దీనికి తోడు బొక్కలో రూమ్ రెంట్లు ఒకటి, 6 అడుగుల ప్లేస్కి 7,000 రెంట్. అరే 2 రోజులు లేట్ అవుతుందంటే 300 మిస్డ్ కాల్స్. అరే డబ్బులు ఇస్తాను ఆగ్రా బాబు. ఇంకా నా వీడికి నా జాబ్ పోయిందని తెలీదు. తెలుసుంటే ఇప్పటికి నా లగేజ్ బయటికి తోపి నన్ను హోమ్లెస్ చేసేవాడు. అప్పుడు నేను అమ్మా బాబు అని అడుక్కోవాలి. ఇప్పుడు కూడా మించింది ఏం లేదు. నేను ఏదో చేయకపోతే అదే జరుగుతుంది. అట్లీస్ట్ ఆన్లైన్ స్కామ్లు చేసి మనీ సంపాదిద్దామని రాత్రంతా మొబైల్కి వెళ్ళి దొప్పాను బ్రో. ఇప్పుడు నా గూగుల్ హిస్టరీ అంతా అదే ఉంటుంది. నా చుట్టూ ఇంతమంది గలీజ్గా ఉన్నప్పుడు నేను ఒక్కనే నిజాయితీగా ఉండి ఎవరిని ఉద్ధరించాలి? నన్నే ఉద్ధరించుకోలేకపోతున్నా. ఆఖరికి బ్యాంకులు కన్నాలేయడానికైనా ప్రిపేర్డ్గా ఉన్నాను బ్రో. నీ అమ్మ తప్పు చేసైనా సెటిల్ అయిపోయాలని ఫిక్స్ అయిపోయా. ఇవన్నీ అరుచుకుంటూ ఆలోచిస్తుంటేనే నువ్వు నా ప్యాంట్లో చేపెట్టావు. అయినా అంత ధైర్యమా బ్రో నీకు? చుట్టూ అంతమంది ఉన్న దర్జాగా పర్సు కొట్టి పారిపోతున్నావు. అంత ప్రొఫెషనల్ బ్రో నువ్వు? నిన్నమ్మ నవ్వుతున్నాడు బొగ్గడు. బ్రో, ఇక్కడ కంఫర్టబుల్ కాదంటే చెప్పు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. వెళ్దామా? బ్రో, మీరు ఇప్పటికీ ఎన్ని దొంగతనాలు చేసి ఉంటారు బ్రో? ఎన్నంటే ఏం చెప్తాం బ్రో, చాలానే చేశా, లెక్క పెట్టుకోలేదు ఇప్పుడు. ఒక రఫ్గా అంటూ 70-80 చేసి ఉంటా బ్రో. ఓ 70 అనుకుందాం. మీరు చాలామంది దగ్గర దొంగతనాలు చేశారు కదా, వాళ్ళు చాలా కష్టపడి సంపాదించుంటారు, రక్తాలు చిందించి సంపాదించుంటారు. కొంచెం కూడా పాపం అనిపించదా? లేదా ఆ యాంగిల్లోనే ఆలోచించరా? బ్రో నేనేమైనా ఈజీగా సంపాదిస్తున్నానా? నేను కష్టపడి సంపాదిస్తున్నాను బ్రో. ఆన్లైన్ ఫ్యానీసీల కింద దర్జాగా కాలు మీద కాలుసుకుని సంపాదిస్తారేమో. నేను లైఫ్ రిస్క్ చేసి దొంగతనాలు చేస్తాను బ్రో. ఎలాంటి రిస్కులు చేస్తాను తెలుసా? ఎన్నెన్ని దెబ్బలు తగ్గుతుంది తెలుసా బ్రో? మీ చెయ్యండి బ్రో, చెయ్యండి. తగులుతుందా బ్రో? ఒక రాయిచ్చుకుని కొట్టాడు, 4 కుట్లు పడ్డాయి. కాస్త గట్టి తిరిగితే పోయేవాడినేమో, ఎవడికి తెలుసు? ఎవడి బాధలాడుకుంటాయి బ్రో. ఇవన్నీ పట్టించుకుంటే బతకలేం. ప్రతి ఒక్కడు దొంగతనాలంటే ఏదో పాపం చేసినట్టు చూస్తారు బ్రో. అది నా వృత్తి బ్రో. హే, కూల్.
మీరు చేసిన ఫస్ట్ దొంగతనం ఏంటి బ్రో? ఫస్ట్ అంటే ఏం గుర్తుంటాయి బ్రో, ఎప్పుడో చిన్నప్పుడు చేసుంటా బ్రో. పర్టికులర్గా ఏం గుర్తులేదు బ్రో. మామూలుగా ఆలోచించండి. ఏముంటాయి బ్రో చిన్నప్పుడు ఈ చాక్లెట్లు బిస్కెట్ల కోసం రూపాయి 2 రూపాయలు లేపేసినవి ఉంటాయి అంతేగా. చిన్నది కాదు, కొంచెం పెద్దది. గుర్తొస్తుంది బ్రో, నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఒకడు ఉండేవాడు బ్రో. వాడి దగ్గర టాప్ క్లాస్ రిమోట్ కార్ ఉండేది బ్రో. దాని సౌండ్ ఉండేది బ్రో, రై రై అని రియల్ రేస్ కార్లో ఉండేది బ్రో. దాన్ని 24 గంటలు వీధిలోకి తెచ్చి తెగ ఆడుకునేవాడు బ్రో. ఒక 2-3 నిమిషాలు ఆడిస్తానంటే ముట్టుకొని ఇచ్చేవాడు కాదు బ్రో. ఆడి కారు కన్నా అడిచే బిల్డప్కి నాకు ఎక్కడో మండేది బ్రో. ఇంకిలా కాదని స్ట్రైట్గా మా డాడీ దగ్గరికి వెళ్ళి అలాంటి స్పోర్ట్స్ కార్ కొనిమని అడిగా. బెటా నువ్వు క్వార్టర్లీ ఎగ్జామ్లో ఏ గ్రేడ్ తెచ్చుకో 2 కార్లు కొనిస్తా అన్నాడు. మనకి సి గ్రేడ్ రావడమే కాగనం. అది తెలిసి మా డాడీ కరెక్ట్ లాక్ చేశాడు నన్ను. ఇంకేముంది బ్రో, ఆశలు సమాధి చేస్తూ అయిపోయింది ఇంకా. కానీ వాడు బిల్డప్లు తలుచుకుంటే మాత్రం పీక్స్లో మండేది బ్రో. ఎంతలా అంటే వెరీ నెక్స్ట్ డే నుంచి 2 వారాల గ్యాప్లో మా నాన్న పాకెట్ నుంచి 300 లేపేంతలా బ్రో. ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి కారు నా 2 నెలలు ఫిక్స్ అయిపోయా. ఇంకొక 40 రూపాయలు బ్రో, 40 రూపాయలు ఉంటే కారు కొనిస్తున్న టైంలో ఆ స్లాబ్ మీద దాచిన డబ్బులు అలా వచ్చి మా అమ్మ చేతులు పడ్డాయి బ్రో. లిటరల్గా పైనుంచి ఎవరో అలా నెట్టినట్టు. ఇంకేముంది బ్రో, ఇంట్రాగేషన్ బిగిన్స్. ఎరా తీసావా? లేదు డాడీ, నేను తీలేదు డాడీ. మరి రెక్కలో చెల్లినాయా బే? ర్యాంప్ బ్రో, కుత్త బాల ర్యాంప్. స్కూల్ బెల్ట్ తెగిపోయింది, లిటరల్ 3rd డిగ్రీ బ్రో. ఐ థింక్ నాకు 9 సంవత్సరాలు బ్రో. బా ఇంకా మనకి ఆ కారు బొమ్మకి రాసి పెట్టలేదని మూడ్ ఆఫ్ అయిపోయి ఫిక్స్ అయిపోయి స్కూల్కి వెళ్తే బ్రో ఆడిచ్చే ఇచ్చు సరిపోయినట్టు అక్కడికి కూడా కారు బొమ్మ తీసుకొచ్చి బిల్డప్లు కూడా మొదలుపెట్టాడు బ్రో. మా మాయ బెంగళూరు నుంచి తెచ్చాడు తొక్కలో తోపుడు బండి దగ్గర కొనుక్కొని. ఆఖరికి నా ఫ్రెండ్స్ కూడా బ్రో ఆడి కారు చూసి ఆడు వెనకాలే తోకలయ్యారు. లాయల్టీ లేని లఫుడ్ గాలు. ఆ రోజు నాకు మండిన మండుడికి బ్రో, ఒక బండరాయి పాకెట్లో పెట్టుకుని ఒంటరిగా దొరికితే నెత్తి పాల్గొడదని స్కూల్ అంతా వెతికా బ్రో. ఆడ అదృష్టం బాగుండి దొరకలేదు కానీ కారు దొరికింది బ్రో. ఆ కారుతో నేను ఆడుకున్న ఆట ఉంది బ్రో, పట్టుకుని రయ్యని గోడ గుద్ది రయ్యని గుద్ది పైకి లేపి ఫాట్ అని కొడుతుంది. 7-8 ముక్కలకి చాలా చేతులు అయిపోయింది బ్రో. ఒక్కో ముక్క తీసుకుని రాయి తీసుకుని నుజ్జు 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 అని ఇసిరేసాను బ్రో. అంతలా మండించాడు బ్రో. చూడు ఇప్పటికి కూడా అలా ఫైర్ అయిపోతున్నాను. ఇంకా అంతే బ్రో, నాకు గుర్తుండి అదే ఫస్ట్ టైం లేపాడాం బ్రో. ఇంకా అదే ఫ్లోలో స్కూల్లో చాలా లేపేశాను బ్రో. టెక్స్ట్ బుక్లు, గైడ్లు, క్రికెట్ బ్యాట్లు, హాకీ స్టిక్లు, సైకిళ్ళు, ఫుట్బాల్లు చాలా లేపేశా. లెక్కే లేదు బ్రో అసలు. ఒక ప్రిన్సిపల్ రూమ్ నుంచి కూడా లేపేశా బ్రో. ప్రిన్సిపల్ రూమా? ప్రిన్సిపల్ రూమ్లో ఏం దొంగిలించా బ్రో? క్వశ్చన్ పేపర్సా? ఆన్సర్ షీట్స్. ఆన్సర్ షీట్సా? నా లవ్ సబ్ రోజు ఏడుస్తూ కనిపించింది బ్రో, ఎగ్జామ్ బాగాలేదని. ఇంకా అవుతానా బ్రో, అదే రోజు ఈవినింగ్ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి బండిల్ పేపర్ తెచ్చి మొత్తం కలిసా బ్రో. కానీ తర్వాత అనిపించింది బ్రో, తన రాంగ్ ఆన్సర్స్ అన్ని రైట్గా కరెక్ట్ చేసి ఫుల్ మార్క్ తెప్పించుంటే గుండె ఫ్లాట్ అయ్యేదని. ఛాన్స్ మిస్ అయ్యా. కానీ తర్వాత మాత్రం అనిపించింది బ్రో, ఆ రైట్ ఆన్సర్స్ని కూడా రాంగ్గా మార్చి ఫెయిల్ చేసి దొబ్బేస్తుందని. దొంగ మొహంది నన్ను రిజెక్ట్ చేసింది. కానీ సూపర్ ఉండేది బ్రో, పళ్ళ మీద పళ్ళేసుకుని ప్రీతి జింతలా. ఆ తర్వాత డైరెక్ట్గా ఎంటర్ బ్రో. మధ్యలో ఏం చేయలేదు, పెద్దగా అవసరం కూడా పడలేదు. ఇంట్లో ఉన్నాగా బాగానే మేపారు ఇంట్లో వాళ్ళు. దెబ్బకి చోటా భీమ్ కాస్త బలిసి బడా భీమ్ అయ్యా. వేరే పనేముంది బ్రో, తినడం టీవీ చూడడం, తినడం టీవీ చూడడం, అలిసిపోతే గొరక పెట్టి పడుకోవడం. చూసి ఇంట్లో వాళ్ళకి చిరాకు వచ్చి ఇంటర్కి విజయవాడ తరిమేశారు బ్రో. శ్రీ చైతన్య ఎంపీఎల్ గోశాల మాదే ఫస్ట్ బ్యాచ్. టైం మిషన్ దొరికితే మాత్రం వెంటనే వెళ్ళిపోతా బ్రో, అదో వైబ్లే. మా కాలేజ్ గాళ్ళు మా దగ్గరే వేలకు వేలు ఫీజులు దొబ్బి పాకెట్ మనీ పేరుతో 100 రూపాయలు చేతిలో పెట్టేవాళ్ళు బ్రో. 100 రూపాయలు ఏం సరిపోద్ది బ్రో, 2 బియర్లు కూడా వచ్చాయి కావు. ఇంట్లో అడిగితే ఎందుకు అంత ఫైనల్గా ఇవ్వను. మన దరిద్రానికి అప్పిచ్చే నాదులు కూడా లేడు. అందుకే బ్రో ఒక్క అవుటింగ్ అయినా ఫుల్గా మజా చేద్దామని ఫిక్స్ అయిపోయి పాకెట్ మనీ ఇచ్చిన నైట్ మా రూమ్మేట్స్ అందరూ 100 లేపేసి మళ్ళీ నా మీద డౌట్ రాకూడదని నేనే ముందు లేచి డబ్బులు పోయని డ్రామా మొదలెట్టా బ్రో. మా కాలేజీలో లోపల నుంచి గొల్లెం పెట్టే ఆప్షన్ కూడా మాకు ఇవ్వలేదు. అందుకే బయట నుంచి ఎవడో వచ్చి దొబ్బుకు పోయాడని ఈజీగా కన్విన్స్ అయిపోయారు నా కొడుకులు. మాస్టర్ మైండ్ బ్రో, మాస్టర్ మైండ్ బ్రో. స్మోక్ ఉందా?
చిన్న చిన్న దొంగతనాలు కాకుండా పెద్దవేమైనా చేసింటే చెప్పు. మరీ మనీ హెస్ట్ లాంటి దొంగతనం చేయలేదు బ్రో. నేను ఇలాంటి చిన్న చిన్నవి చేశా. ఆర్డర్లో చెప్తున్నా మీకు. సరే కానీ ఇప్పటివరకు చేసిన దొంగతనం నుండి ఎంత సంపాదించావు? ఆ లెక్క అయితే అస్సలు చెప్పలేను బ్రో. మొదట్లో మొదలెట్టిన లెక్కకి 7:30 దాకా వచ్చి ఆగింది. ఆ తర్వాత లేపేసిన ఫ్లోకి 19 నుంచి 20 దాకా వచ్చిండొచ్చు బ్రో. పక్క చెప్పలేం, దాటిండొచ్చు కూడా. ఏంటి వేళ్ళ? లక్షలు బ్రో. రే టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నీకు లేని టైం వేస్ట్ చేసుకుంటున్నావు. బాయ్ చెప్పు. దుబ్బేయ్ దుబ్బేయ్ రా నీ అమ్మ. దుబ్బేయ్ బ్రో దుబ్బేయ్ 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 దుబ్బేయ్. ఇంకా తర్వాత అదే టైంలో గ్రౌండ్లో కీ దొరికింది బ్రో. ఈ ట్రంక్ పెట్టలోకి ఉంటాయి కదా చిన్నకి, అలాంటిది. సరే దీని సంగతి చూద్దామని పాకెట్లో పడేసుకుని ఒక 2 వారాలు దాని మీద తెగ కూర్చున్నా బ్రో. నా రూము, నా ఫ్రెండ్స్ రూము, వాళ్ళ ఫ్రెండ్స్ రూము, వాళ్ళ ఫ్రెండ్స్ రూము, పాసిబుల్ ఉన్న ప్రతి ఒక్క రూమ్లోకి వెళ్ళేసా బ్రో. దేనికి సెట్ అవ్వాల. సరే ఇదేదో చెత్తకి ఎవడో కావాలనే పడేశాడు, మనము పడేద్దామని పాకెట్లో పడేసుకుని నేనే మర్చిపోయిన రోజుల్లో ఆ తొక్కలో కాళ్ళు దొబ్బుడు సరిపోయినట్లు స్పెషల్ క్లాసులు పెట్టి దొబ్బడం మొదలెట్టారు. బొక్క అవన్నీ ఆల్మోస్ట్ ఎగ్గొట్టేవాడిని బ్రో. నాతో పాటు బోల్డ్ అంతమంది ఎగ్గొట్టేవాళ్ళు. బొక్కలతో అసలు కలిసేవాడినే కాదు, సొల్లుగాలు అంతా. మనం సోలోగా చాలా సేఫ్ ఉండేవాళ్ళం. సో అలా ఎగ్గొట్టిన ఒకనొక రోజు మా ప్రిన్సిపాల్ గారు ఇన్స్పెక్షన్ పెడుతూ రూమ్ రెక్కి మొదలెట్టారు బ్రో. ఆ విషయం నాకు తెలిసేసరికి నా ఎదురు రూమ్లో ఉన్నాడు. దెబ్బ కుచ్చ పడిపోయింది. మనం మంచిగా బాక్స్ వేసుకుని బ్లెండర్స్ పెట్టి తాగుతున్నాం. దొరికితే డైరెక్ట్గా డీబారే. ఆడ ఆల్రెడీ 2 సార్లు సస్పెండ్ చేశాడు నన్ను. వెంటనే మందు దాచి బట్టలు వేసుకునే లోపు డోర్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. నేను ఇంకా సూపర్ మ్యాన్ల బాత్రూంలో కురికి పైన బొక్కలోకి దూకి మొత్తానికి ఏదో జాకీ చేయని స్టంట్లేసి కింద ఫ్లోర్లో పడి వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసిన రూమ్లోకి ఎంటర్ అయిపోయా బ్రో. మళ్ళీ ఎందుకైనా మంచిదని చివరి బెడ్ కింద పడుకుని కొద్దిసేపు ఇదే పొజిషన్ మెయింటైన్ చేద్దాం లోపు కింద టింగ్ అని ఒక సౌండ్. చూస్తే నా పాకెట్లో పడేసరికి ఫ్లోర్ మీద పడింది. రైట్కి చూస్తే 7-8 ట్రంక్ పెట్లు వరుసగా పడి ఉన్నాయి. ఇంకా ఆగుతానా, కీ తీసి గుచ్చితే ట్రై చేసిన ఫస్ట్ పెట్టి ఓపెన్ అయిపోయింది బ్రో. ఫస్ట్ పెట్టి ఓపెన్ అయిపోయింది. నేను షాక్. ఆడెవడో నాకంటే పెద్ద దొంగ ఉన్నాడు. ఆడి పెట్టి నిండా 7-8 మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు, పర్సులు, వాచ్లు మొత్తం కుప్పలుగా పడినాయి. కొట్టెవరో జాక్ పట్టిన అవి బ్యాగ్లో పడేసుకుని అదే ఈవినింగ్ గోడ నుంచి ఒక్క జంపు చంపితే 10 కిలోమీటర్లు అవుతున్న మొబైల్ షాప్లోకి వెళ్ళి 5,000 అమ్మేశా. రిటర్న్ వస్తుంటాడు, వెనక్కి పిలిచి 500 ఎక్స్ట్రా చేతిలో పెట్టాడు. ఇదేందుకురా అంటే ఆ పెన్ డ్రైవ్ నిండా మొత్తం బూతే. ఏషియన్, ఆఫ్రికన్, కొలంబియన్, మెక్సికన్ మొత్తం కుప్పలుగా పడినాయి. ఇచ్చా నా కొడుకు ఎగ్జాక్ట్గా 500 ఎక్స్ట్రా ఇచ్చాడు. వీడెవడో మనకి కరెక్ట్గా తగ్గడాని వాడిని పార్ట్నర్ చేసుకున్నా. ఇక అప్పటి నుంచి ఆ 2 ఏళ్ళు ఇక్కడ లేపడం, వాడికి ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం, లేపడం, ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం. కాలేజ్ ఎండ్ అయ్యే వరకు నా క్రైమ్ రేట్ పెంచుకుంటూ పోయా బ్రో. ఆ బొక్కలో కూడా లాస్ట్కి నాకే బొక్క పెడదామని చూశాడు. రివర్స్లో నేనే 20,000 బొక్క పెట్టి వచ్చా. లేకపోతే మన దగ్గరనా ఎంతమందిని చూసా. లాస్ట్లో వాడు వార్నింగ్ బ్రో, రే నీ ఎంత చూస్తారో నా కొడక. చెత్త నా కొడుకు, నా అసలు పేరు కూడా తెలియదు. భయ్య ఇక్కడ ఆపు. బ్రో అందిస్తారా, మంది తెచ్చుకుంటా. బ్రో మీకేమైనా కావాలా? షూర్ కదా? సిగరెట్లు ఇప్పిస్తున్నావు, మందు తాపిస్తున్నావు, పట్టుకెళ్ళి ప్యారడైజ్లో బిర్యానీ కూడా పెట్టించు, తింటాడు పుష్టిగా. అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ట్యాబ్ ఒక్కలే ఏదోట వద్ది. ఫోకస్. పోనీ అన్న. आइस चला सोडा कम थोड़ा पानी मिला आइस चला सोडा कम थोड़ा पानी मिला थोड़ा टेबल పెగ్ పడితే కానీ ఫుడ్ డైజెస్ట్ అవుతుంది మనకి. थोड़ा टेबल पेपर साफ कर देना यार ए गणपा गणपा ए गणपा गणपा బ్రో ఇంత టైం వరకు లేదా ఇంత సంపాదించాక ఈ దొంగతనాలన్నీ మానేయాలి అనే ఆలోచన ఏమైనా ఉందా మీకు? అలాంటి తప్పు నేను ఎందుకు చేస్తా బ్రో, బాగానే ఉన్నాగా. ఆయన దొంగతనం అనేది మనకి బాగా ఇష్టమైన అడిక్షన్ బ్రో. ఒకవేళ నేను మానేయాలనుకున్నా ఆపర్చునిటీ కనిపిస్తే ఇది మాత్రం ఆగదు, గజ లాడించేస్తుంది. ఒక ఫేస్ చేసేలే, మై అడిక్షన్ ఫేస్ చెప్తే జడుచుకుంటా. పర్లేదు చెప్పు. దాని గురించి ఎందుకు బ్రో, తెలుసుకుంటా. ముందు దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తాను రండి. అది కాదు కానీ ముందు చెప్పు. ఏంటి నా మీద బుక్ రాస్తారా ఏంటి? చాలాసేపు అయిందిగా, చెప్దామా? నాట్ నో.
జాగ్రత్త పడతా, అడిక్ట్ అవ్వకుండా. అదో పెద్ద కథలే బ్రో, మెల్లగా చెప్తాను. దానికన్నా ముందు బెంగళూరు డ్రెస్ చెప్తా, అదిరిపోద్ది. ఇప్పుడు మాత్రం చాలా ఆకలేస్తుంది, డిన్నర్ చేద్దాం. సరే పద, వెనకో డాబా దాటాం, వెళ్ళి తిందాం. బ్రో బిల్లు మీరే కట్టాలి. ఆ తర్వాత డిగ్రీ పేరుతో మా వాళ్ళని బెంగళూరు తరిమేశారు బ్రో. లెక్క పెడితే 30 రోజులు కూడా కాలేజ్కి వెళ్ళలేదు బ్రో. కానీ 3.5 ఏళ్లలో ఒక్క రోజు కూడా ఇంటికి కూడా రాలేదు బ్రో. ఎందుకు బ్రో? చెప్తా. బెంగళూరులో మా మామతో కలిసి వాడు పెంట్ హౌస్లో ఉండేవాడిని బ్రో. ఆ రోజు నైట్ డ్యూటీ పేరుతో వెళ్ళిపోయి నెక్స్ట్ డే మధ్యాహ్నానికి ఫుల్ డిచ్ అయి వచ్చేవాడు బ్రో. డిచ్ అని తెలుసు కదా. కానీ వాడు పాకెట్లో మాత్రం డబ్బులు ఎప్పుడు కలకలాడుతుండే బ్రో. పట్టేసా బ్రో ఏదో తేడా కేసని. అందుకు ఇమీడియట్లీగా మామ నీతో పాటు నేను నైట్ డ్యూటీకి వస్తున్న ఒకరోజు అడిగేశా. అందుకు ఇమీడియట్లీగా రమ్మన్నాడు. నైట్ అంతా ఫాలో అవ్వమన్నాడు బ్రో. నడిపించాడు బ్రో. 9 కిలోమీటర్లు నడిపించాడు బ్రో. పిక్కలు అసలు పట్టేశాయి. ఆ తర్వాత ఎంజీ రోడ్లో మూలన్న నిల్చోబెట్టి ఒక స్ట్రీట్లోకి వెళ్ళి పల్సర్ బైక్ తెచ్చాడు బ్రో. నన్ను కూర్చోబెట్టి ఫుల్ ట్యాంక్ కొట్టించి 40 కిలోమీటర్లు మళ్ళీ తిప్పి ఒకటికి 10,000 రూపాయలకి అమ్మేశాడు బ్రో. నేను షాక్. కొత్త బండి బ్రో, 70,000 ముట్టేది. చేత్త నా కొడుకు. ఏం మామ అని అడిగితే దొబ్బేసిన బండికి ఇదే ఎక్కువ, ఎరా రేపటి నుంచి నైట్ డ్యూటీకి వస్తావా నాతో పాటు అని పెదరైట్ టోన్లో అడిగాడు బ్రో. ఆడికి వెళ్ళిన విషయం ఏంటంటే నేను ఆడికి భయపడిపోయానేమనుకున్నాడు. ఆడింట్లో సగం వస్తువులు చెప్పింది నేనే. చేత్త నా కొడుకు. ఆ తర్వాత ఇంకా బెంగళూరు మొత్తం నాదే బ్రో. ఒకటే టార్గెట్ బ్రో, బెంగళూరులో దొరికే సగం మోడల్స్, సగం కాదు మొత్తం అన్ని మోడల్ బైక్ లేపేది అనుకున్నా. ఆ రీసెంట్గా వచ్చింది బ్రో డ్యూక్ RC39, అది కూడా లేపేశా బ్రో. అదే నా హైస్ట్, 35,000కి అమ్మా. దాంతో మా మామ నాతో 2 నెలలు మాట్లాడే మానేశాడు బ్రో. ఎందుకంటే వాడి బయట కాకుండా వేరే వాడికి అమ్మా. కాకపోతే ఏంటి బ్రో, ఏ బండి తీసుకెళ్ళినా 10-15 వేలే. రిస్క్ చేసేది మొత్తం నేనే మళ్ళీ. ఇంకంతే బ్రో, మొత్తానికి ఒక 272 బైకులు లేపా బ్రో. బాగానే సంపాదించా బ్రో మా మామగడి దయ వల్ల. ఆ తర్వాత మామగడి పెళ్లి చేసుకుని కువైట్లో సెటిల్ అయిపోయాడు బ్రో. దొంగ నా కొడుకు. ఇప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు బ్రో. చెత్త నా కొడుకు. బ్రో ఇంకో కామెడీ చెప్పడం మర్చిపోయాను బ్రో. నేను చివరికి బుల్లెట్ బండి కూడా లేపేశా, కానీ ఒక బండి లేపలేకపోయాను బ్రో. గెస్ట్ చేయగలరా? TVS 50 బ్రో. అమ్మ చిన్న బండిని ఎత్తుకుని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు బ్రో కొడుకులు. ఆ ఒక్కటి మాత్రం లేపలేకపోయాను బ్రో, అంతే. ఇంకా అక్కడ ఉండబుద్ది కాక బెంగళూరుకో బాయ్ చెప్పి వచ్చేసా బ్రో. బ్రో బాగా డబ్బున్న వాళ్ళు చూస్తే నీకేమనిపిస్తుంది? వెంటనే వాళ్ళ అడ్రస్ కనుక్కొని వెళ్ళి విజిట్ చేయాలనిపిస్తుంది. अल्लाह के नाम मौला के नाम पे కుల మత భేదాలు లేకుండా అందరూ డబ్బులు సంపాదించిన కోరుకునేది నేను ఒక్కనే భయ్యా. అప్పుడేగా నా పని ఈజీగా అవుతుంది. ఆ లిస్ట్లో నన్ను యాడ్ చేయి, నాకు అలానే అనిపిస్తుంది. పార్ట్నర్ ఇన్ క్రైమ్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఎవరైనా దొంగోటు పడితే ఆ టేబుల్ మీద ఉన్న 3 డమ్మీ గాజులు పాకెట్లో పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. మనం సింగిల్ టచ్లో ఆ డమ్మీ పక్కన పడేసి బెడ్ కింద ఉన్న ఒరిజినల్ లేపేసి ఫ్రిడ్జ్లో ఉన్న హ్యాపీ ఫీస్ తాగి మరీ వచ్చా బ్రో కూల్గా. ముజే ఫుద్దు బన్నే సోచోలో. అవి డమ్మీ అని మీకెలా తెలుసు బ్రో? డిఫరెన్షియేట్ చేయడానికి ప్రాక్టీస్ రీసెర్చ్ ఏమైనా చేసావా బ్రో? ఆ రెండింటికున్న డిఫరెన్స్ పట్టుకున్న 3 సెకండ్లో చెప్పేవచ్చు బ్రో. మరి అంత కరెక్ట్గా ఎలా బ్రో? బ్రో కూల్ బ్రో. అన్నీ ఒకే నెట్ నేర్చుకుంటావేంటి? ముందు స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఒక పని చేయి బ్రో, రేపు ఇదే టైంకి వచ్చి కలు. నేను లేకపోయి ఇంటికి నేను తీసుకెళ్తా. రిబ్బన్ కటింగ్ చేద్దు కానీ మీకు కూడా ఎలాగో ప్రాక్టీస్ అవసరమేగా. లేకపోతే పని చేయి బ్రో, ఈరోజు నైట్ వెళ్దాం, వస్తావా? బ్రో ట్రైన్లో నేను మఫ్టీలో ఉన్న పోలీసులు అని చెప్పి ఓ లాయర్ దగ్గర ల్యాప్టాప్ లేపేసా బ్రో. భలే కామెడీగా ఉంటుంది. రండి బ్రో చెప్తా.
అసలుకే మనకి చేద్దులాగదా ఆ ఓనర్ కూడా నన్ను మాట్లాడేసరికి ఒక్కసారిగా సైకోగన్ అయిపోయా బ్రో. నైట్కి నైట్ ఆడి బుల్లెట్ బండి ఆడి పెళ్ళం యాక్టివా రెండూ లేపి సబ్స్కండ్ అయిపోయా. పొద్దున్నాడు ఎక్స్ప్రెషన్ మిస్ అయిన గిల్ట్ ఇప్పటికీ ఉంది బ్రో. చేత నా కొడుకు బోగ్గాడు బ్రో వాడు. 9th సమ్మర్కి మా మామగారి ఇంటికి వెళ్ళా బ్రో. అక్కడ ఉన్న రోజులు నాకు దొరికినట్లు లేపేసేవాడిని. డబ్బులు దబా ఖర్చు పెట్టేసేవాడిని. కానీ మా మామగారి బ్రేస్లెట్ మాత్రం ఎప్పుడు నా పాకెట్లో పట్టుకునేవాడిని బ్రో. సిచ్యువేషన్ డిమాండ్ చేసి తిరిగి పడేద్దామని అనుకున్నట్టు వాళ్ళు ఒకరోజు నోటీస్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరి పాకెట్లు చెక్ చేశారు బ్రో. ఒక్క నా తప్ప. ఆడు సొంత తమ్ముని కూడా విడిచిపెట్టలేదు బ్రో. నన్ను వదిలేశాడు. పాపం అంత నమ్మకం బొక్కలో కలిగి నా మీద. జస్ట్ ఎడ్జ్లోకి వచ్చి మిస్ అయ్యా బ్రో. ఇంకంతే బ్రో. అవసరమైనప్పుడు ఫుల్ రెక్కి చేసి లేపేస్తా. డబ్బులు ఉన్నప్పుడు ఫుల్ బిందాస్ చేసి రిలాక్స్ అవుతా. ఒకసారి 10 లక్షలు కనిపిస్తే 3 లక్షలు తీసుకుని మిగిలిన వదిలేసా బ్రో. ఆ తర్వాత జుట్టు పట్టుకుని ఏడ్చా బ్రో, ఎందుకు విడిచిపెట్టేశానా అని. అంతే, కొన్నిసార్లు అవుతుంటాయి, ఏం చేయలేం. అన్న అయిందా? ఎంత అయింది? 180. ఇద్దరు బాగా వాముంది కదా. మీ దగ్గర ఎక్కువ లేపేసినట్టున్నాడు. अरे 1 2 3 4 1 2 3 4 5 6 7 जानी तो कहता है एक ही और एक ही बात. लगता जमाना है तब तक सुरीला यारो, जब तक जमाने का भुगत नहीं साथ हो. फिर भी जवा थे वो खासा रवा थे वो जोश था हिम्मत थी बाजू थे कुव्वत थी. जोश था हिम्मत थी बाजू थे कुव्वत थी. कहते वो सारे थे गैंग गैंग हमारा गैंग बाबू का पिटारा गैंग. गैंग गैंग हमारा गैंग बाबू का पिटारा गैंग. जोश है हिम्मत है बाजू है कुव्वत है सब में है. सब लोगों जिंदा जलाने की शिद्दत है. नहीं है वैसे वाला किस्सा पॉलिटिकल नहीं है. वैसे वाला किस्से में रिलीजन नहीं है. वैसे वाला किस्से में रिलीजन नहीं है. वीमेन लिबरेशन पे डिस्कशन नहीं है. आने वाली पोलिंग का डिसीजन नहीं है. ना तो दंगे की खबर है. अच्छा है यार. देश मुल्क में कितने मर गए ना ही इसका कोई जिक्र है. चाहिए भी नहीं. नारेबाजी है नहीं और फिक्रेबाजी है नहीं तो क्या सुनोगे खाक. अरे बोला ना बाप. थोड़ी सी हो गुदगुदी, थोड़ा सा हो चटपटा, थोड़े थोड़े आंसू हो पर ज्यादा ना हो अटपटा. वैसा वाला किस्सा अगर सुनाओ तब तो जाने जिसे याद रखे तुमको जानी. ओके तो लो सुनो शुरू होती है ये कहानी. लो सुनो शुरू होती है ये कहानी. बात ज्यादा है नहीं ये पुरानी. बात ज्यादा है नहीं ये पुरानी. सोच वो हाँ जो ही थे जन्म थे इस कोप से. सोच वो हाँ जो ही थे जन्म थे इस कोप से. బ్రో అతను ఎందుకు బ్రో అవసరమా? మొన్న తీసుకొచ్చిన అతను బాగానే ఉన్నాడు కదా. నాకు తెలిసి అతను తెలుగు సినిమాలు చేస్తాడు లేదో కూడా డౌటే. సరే ట్రై చేయండి, మనకు మార్కెటింగ్ మంచిదే కదా. కాదు బ్రో, రివర్ కంపల్సరీ చేయాలంటారా? అదే జస్ట్ పొద్దున మీరు ఏం చెప్పలేదు, మీరు కాల్ చేస్తారని చూస్తున్నా. అది కరెక్టే అనుకోండి. యా గోయింగ్ గుడ్ బ్రో, ఐ లెట్ యూ నో. షూర్ బ్రో.
బ్రో ఇప్పుడు మీరు ఒక ఇంటిని ఫుల్గా రెక్కి చేసి చాలా స్టడీ చేసి బాగా కష్టపడి లోపలికి వెళ్ళారు. మొత్తం ఎతికేశారు, అస్సలు డబ్బు దొరకలేదు. ఇల్లు మొత్తం ఎతికినా అసలు ఏం దొరకలేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంకి మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది బ్రో? యాక్చువల్ జరిగింది బ్రో ఒకసారి. చాలా కష్టపడి వెళ్ళా బ్రో. గోడ దూకి దెబ్బలు తాకించుకొని చెత్త మధ్య దాక్కొని దోమలతో కరిపించుకొని ఫుల్ చెమటతో నరకం బ్రో. ఆ రోజు తీరా లోపలికి వెళ్ళి చూస్తే ఏమీ దొరకలేదు, ఒక్క రూపాయి దొరకలేదు, ఏమీ దొరకలేదు. ఒక్కసారిగా సైకోగన్ అయిపోయా బ్రో. కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొని సోఫా బెడ్ కట్టిన తేడా లేకుండా ఇన్ అండ్ అవుట్ మొత్తం నాశనం చేశాను. ఎవరు లేరా బ్రో? ఎవరు లేరు బ్రో. ఎవరైనా ఉండి గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయి బ్రో? ఇదే బ్రో. అదే అడుగుదాం అనుకున్నా బ్రో, ఏమైంది? ఒకరోజు పని కానిచ్చుకుని గోడ దూకా బ్రో. ఒకడు కారులో కూర్చొని అలా ఉన్నాడు బ్రో. నన్ను చూడగానే పైకి వచ్చాడు బ్రో. ఆడిని తోసి పారిపోదాం అనుకుంటే దగ్గరకు వచ్చాడు. ఒక్కడి గుద్ది పారిపోతాడు, కింద పడ్డాడు. నేను వెళ్ళిపోతున్నాను. చేతి కింద రాయితో ఫాట్ అని కొట్టాడు. ఫడేల్ మంది తగిలింది బ్రో. దిమ్మ తిరిగిపోయింది బ్రో. నాకేం అర్థం కాదు, మొత్తం బ్లర్. లైట్లోకి వెళ్ళి చూస్తే బ్రో మొత్తం బ్లడ్ బ్రో. మొత్తం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్యాంట్ మీద కారుతుంది. రోడ్డు మొత్తం రెడ్ కనిపిస్తుంది బ్రో. బా ఆ రోజు చచ్చిపోతా అనుకున్నా బ్రో. మరి ఎలా ఎస్కేప్ అయ్యారు బ్రో? పరిగెత్తా బ్రో. 6 సెకండ్ కూడా ఆగకుండా పరిగెత్తాను బ్రో. ఎటు వెళ్తున్నానో ఎలా వెళ్తున్నానో తెలియదు. నాకు తెలిసి 7-8 టైమ్స్ కింద పడ్డా బ్రో. పక్కాగా పడ్డా బ్రో. రూమ్కి వెళ్ళి గడేసేదాకా వెనక్కి మాత్రం తిరిగి చూడలేదు బ్రో. హాస్పిటల్కి వెళ్ళలేదా బ్రో? ఎక్కడ బ్రో? వెళ్తే బుక్ అయి బొక్కలో పడేవాడిని. అంత రిస్క్ చేయలేను బ్రో నేను. రావాల కాదు. ఆ నైట్ రూమ్లో ఉన్న హాఫ్ వేసుకొని కళ్ళు మూస్తే నెక్స్ట్ రోజు ఈవినింగ్ కళ్ళు తెరిచా బ్రో. కానీ పడుకునే ముందు ఆ దేవుడికి ఒకటే మొక్కున్నా బ్రో. దేవుడా, ఏ కాటికో కోమాకో వెళ్లకుండా ఉంటే చాలు, మోకాల మీద వచ్చి గుండు కొట్టించుకుంటా అని. ఇప్పటికీ కొట్టించుకోలేదు. ఏమొద్దో ఏట. ఎప్పుడు జరిగింది బ్రో ఇది? అవుతుంది బ్రో, 3-4 ఇయర్స్ అవుతుంది బ్రో. వామ్మో, వినడానికి చాలా భయంకరంగా ఉంది. నా పరిస్థితి ఊహించుకోండి బ్రో. దెబ్బకి నోట్లోకి వచ్చేసింది. నా బర్త్డే డెత్ డే వద్దు అనుకున్నా. ఆ రోజు మీ బర్త్డేనా? దరిద్రం కొద్ది నా బర్త్డే బ్రో ఆ రోజు. బ్రో, మీకు ఎప్పుడైనా దొంగతనం అనేసి జాబ్ చేయాలనిపించలేదా బ్రో? ఈ జాబ్లు ఇవన్నీ మన వల్ల కాదు బ్రో. అక్కడ ఎవడో కింద బానిస అవ్వాలి. ఆడ ఎక్కువ తక్కువ మాట్లాడితే నెత్తి పలగొట్టొస్తా. ఇవన్నీ మనకు సెట్ అవ్వదు బ్రో. కానీ ఒక్కసారి బాగా అనిపించింది బ్రో. ఎప్పటికది నేను మర్చిపోలేను. హైదరాబాద్ వచ్చిన కొత్తలో బ్రో బస్సులో ఒకటి పర్సు కొట్టిపోయా. యాక్చువల్గా అవసరం కూడా లేదు బ్రో, డబ్బులు బాగానే ఉన్నాయి. నా దరిద్రం ఏంటంటే ఆల్మోస్ట్ ఆ పర్సు బయటకు ఉంది బ్రో. చాలా టెంప్టింగ్ అనిపించింది. కరెక్ట్ టైం చూసి కొట్టేద్దామని పర్ఫెక్ట్ టైం చూసి కొట్టేసా బ్రో. ఇంతలో ఈ భుజం మీద ఒక ఆవిడ చేసి పెళ్ళిన పీకింది బ్రో. అసలు నేను దొంగతనం చేయడం చూసిందేమోనని చాలా భయపడ్డా బ్రో. ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి రావడం. కాకపోతే ఆవిడ నన్ను కొట్టింది నేను ఎక్కడో టచ్ చేశానంట. నాకేం అర్థం కాలేదు బ్రో. దిమ్మ తిరిగిపోయింది. ఈ లోపు నేను ఏదో చెప్పడానికి ట్రై చేస్తాను, మా పెద్ద పెద్ద కేకలేసి నా మీదకి వచ్చేస్తుంది బ్రో. నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నన్ను మాట్లాడనివ్వట్లేదు బ్రో. ఆ తర్వాత ఎవడో వచ్చి టాప్ పని కొట్టాడు బ్రో. కొడుతూనే ఉన్నాడు. వాడి తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంకొకడు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి కొడుతూనే ఉన్నారు బ్రో. ఏళ్ళ తరబడి పగున్నట్టు కొడుతున్నారు బ్రో. కొట్టడం కన్నా వాళ్ళ అన్న మాటలు చాలా దారుణంగా ఉన్నాయి బ్రో. ఒకడైతే ఇలాంటి నా కొడుకు ఇంట్లో అక్క చెల్లెలతో కూడా ఇలానే చేస్తాడన్నాడు. ఒక్కసారిగా సైకోగన్ అయిపోయా బ్రో. ఆ నా కొడుకును పోలుకు పెట్టి గుద్ది 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 అక్కడే చంపేదనుకున్నా బ్రో. కానీ ఏం మాట్లాడలేకపోయా బ్రో. ఎక్కడా మాట్లాడుతుంటే వచ్చి కొడుతున్నారు బ్రో. ఒకడేమో పోలీసులు కాల్ చేయండి అంటాడు, ఇంకోటేమో పోల్ కేసు కట్టండి అందరూ చూడాలంటాడు. అసలు వాళ్ళకి ఏం తెలుసు బ్రో? చూసారా బ్రో వాళ్ళు? దాదాపు గంట సేపు నోటుకొచ్చిన బూతులన్నీ తిట్టారు బ్రో. తిరిగి ఒక్క మాట కూడా అనలేకపోయా. బస్సు దిగాక 2 గంటలు ఒక బస్ స్టాప్లో కూర్చొని ఎక్కి ఎక్కి ఏడ్చా బ్రో. అసలు ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయాను,
నా వైపు ఒక స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోయానని అర్థం కావడానికి చాలా టైం పట్టింది బ్రో. భయం బ్రో, ఎక్కడో తప్పు చేసిన భయం వల్ల సైలెంట్గా ఉండిపోయా. కానీ వాళ్ళనుకున్న తప్పు మాత్రం నేను చేయలేదు బ్రో. ఒకవేళ అలా జరుగున్నా అసలు నాకు తెలిసైతే చేయలేదు బ్రో. అమ్మ ఆ రోజు రాత్రి ఏదో ట్రైన్ కింద పడి చనిపోదాం అనిపించింది బ్రో. 2 వారాలు రూమ్ నుంచి అసలు బయటికే రాలేదు బ్రో. ఏదో ఉన్నా బ్రో, ఒక శవంలాగా. ఈ దొంగతనం వల్ల నేను బాగానే ఉన్నా బ్రో, బాగా సంపాదించుకుంటున్నా, నాకు నచ్చినట్టు బతుకుతున్నా, అంతా బాగానే ఉంది బ్రో. ఇంతవరకు ఒక్కసారే నేను దొరకలేదు కూడా. కానీ రోజు ఒక విషయం వల్ల బాధపడుతున్నాను బ్రో. రోజు ఈ దొంగతనాల వల్ల నేను నష్టపోయింది ఏమీ లేదు బ్రో, ఒక్క నన్ను తప్ప. ఈ దొంగతనాల వల్ల అంతా మంచి జరిగింది బ్రో, ఒక్క నేను తప్ప. ఆ రోజు బస్సులో కూడా బ్రో వాళ్ళు నన్ను మాట్లాడుతున్నా నేను సైలెంట్గా ఉంది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయినందుకని ఆ రోజు నాకు తెలియలేదు బ్రో. తెలిసేటప్పటికి పట్టించుకోవడమే మానేసా. మెల్లగా నా మీద నాకున్న గౌరవం పోయింది బ్రో. ఇంకా నా బతికి ఇంతే ఇంతే అనే క్లారిటీ వచ్చేసింది బ్రో. ఇప్పుడు నా మొహం మీద ఎవరైనా ఉమ్మేసినా రివర్స్లో నేనే సారీ చెప్పి తుడుచుకుని వెళ్ళిపోతానేమనిపిస్తుంది బ్రో. ఎందుకంటే నేను ఒక తప్పుడు వ్యక్తిని, రోజు భయపడుతూ బతికి ఒక దొంగని బ్రో. మిగిలిన వాళ్ళ సంగతి నాకేం తెలియదు బ్రో, నాకు మాత్రం ఇలానే అనిపిస్తుంది. ఇది చెయ్యు అది చేయకూడదని చెప్పి వాళ్ళు ఎవరు లేరు బ్రో. నా బతికింతే బ్రో. బ్రో నాకు తెలుసు బ్రో మీరు కష్టాల్లో ఉన్నారని, కోపంగా ఉన్నారని. కానీ ఒక్క విషయం గ్యారంటీ ఇస్తా బ్రో, ఇది పర్మనెంట్ కాదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్, ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మీ లైఫ్ బాగుంటుందేమో చెప్పలేం. కానీ ఒక్కసారి కానీ మీరు దొంగతనాలకు ఎంటర్ అయితే మాత్రం జీవితం నాశనం అయిపోద్ది బ్రో. మిమ్మల్ని మీరు కంప్లీట్గా కోల్పోతారు బ్రో. ఒక పాయింట్కి మీరు కోల్పోయింది మీరే పట్టించుకోవడం మానేస్తారు. సిగ్గు లేకుండా బతకడం మొదలు పెడతారు బ్రో. జీవితం నరకం అనిపిస్తుంది బ్రో. బ్రో మీరు చెడ్డలు అనుకోండి బ్రో, నో ప్రాబ్లం బ్రో, హ్యాపీగానే ఉంటారు. కానీ ఏమాత్రం మానవత్వం ఉన్నా హ్యాపీగా బతలేరు బ్రో, నరకం చూస్తారు నాలాగా. నాకు ఇలా ఎవరైనా చెప్పుంటే, నేను దొంగతనం స్టార్ట్ చేయకముందే చెప్పుంటే ఇలా మీలా దర్జాగా బ్రతికేవాడినేమో. నేను మళ్ళీ పుట్టినా ఇలానే ఉంటానేమో ఫీలింగ్ వచ్చేస్తుంది బ్రో నాకు. బ్రో ప్లీజ్ బ్రో వద్దు, ఈ లైఫ్లోకి మాత్రం ఎంటర్ అవ్వద్దు బ్రో. బ్రో ఈ ఆలోచన ఉన్నప్పుడే ప్లీజ్ ఆపియండి బ్రో. నాలా మాత్రం అవ్వద్దు బ్రో. ఒక్కరోజు కూడా హ్యాపీగా ఉండలేరు బ్రో, ప్లీజ్ బ్రో. నేను వెళ్తాను బ్రో.
రీవర్క్ చేసావా? యా. ఏంటి అప్పుడే? ఏప్. కంగారేం లేదు, ఇంకో 2-3 డేస్ టైం తీసుకొని మంచిగా చేయి. తీసుకెళ్ళి. ఆ చదువు నచ్చకపోతే మూవ్ అని అయిపో, నో ప్రాబ్లం. అంత కాన్ఫిడెంటా? జస్ట్ రీడ్ ఇట్ బ్రో. అదేంటి బిగినింగ్ మార్చావు? సరే. Bro! It's super fucking super, bro. How the fuck did you write this in one night? It's freaking fantastic and fucking loving it more than any fucking thing you written. నువ్వు మొత్తం మార్చేసావు. It's completely different from what we had, but it's fucking fantastic. What the fuck did you smoke, bro? Magic. You did, bro. You absolutely did, bro. I'm very, very, very grateful for you. This is epic, bro. We gonna make an epic, bro. Well, it depends on how you make, bro. Yeah. I'm gonna make an epic. I'm sure you will do, bro. You will do. సరే బ్రో, అయితే నేను వెళ్తాను. నైట్ కూడా నిద్ర లేదు, కళ్ళు మూసుకుపోతున్నాయి. సరే, ఓకే, చలో. ఓకే బ్రో, మళ్ళీ కలుద్దాం. బాయ్. హే బ్రో, ఫైనల్ ఆడిషన్ జరుగుతుంది, ఒకసారి వచ్చి చూస్తావా? యా షూర్. నేను ఫైనల్ ఆడిషన్లో ఇద్దరిని సెలెక్ట్ చేశాను. ఇద్దరు సూపర్ యాక్టర్స్. ఇద్దరిలో ఒకరిని ఫైనలైజ్ చేస్తే మనం లాక్ చేసుకోవచ్చు. వాళ్ళలో ఒకడు థియేటర్ యాక్టర్. వాడు సెలెక్ట్ అయ్యాడంటే సింగిల్ సీక్వెన్స్కి ప్లస్ అవుతుంది మనకి. ఆ దొంగ రూమ్ సీక్వెన్స్లు అంతా ఇక్కడ షూట్ చేద్దాం. అంతా రెడీయా? ఫస్ట్ అతను రెడీ అండ్ రమ్మని చెప్పు. లైటింగ్ ఓకే, ఫ్రేమింగ్ ఓకే. హాయ్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. ఏ సీన్ చేస్తావు? ఇంట్రాగేషన్ సీన్ చేద్దాం అనుకుంటున్నా. టేబుల్ అని కూర్చోండి.
లైట్స్. ఓకే, యాక్షన్. బాగా చేశాడు కదా. చాలా బాగా చేశాడు. నా మాట విని ఓకే చేసేయండి, సెట్ అయిపోద్ది. నేను అదే ఆలోచిస్తున్నా. బట్ చూద్దాం, ఇంకోటి ఉన్నాడు కదా, ఆడేం దాచాడు. ఆయన రమ్మని చెప్పు. अल्लाह के नाम मौला के नाम पे हाय रमेश, क्या हाल है? वही हड्डी वही खाल है. ఏ సీన్ చేస్తావు? హలో బ్రదర్, మిమ్మల్ని ఏ సీన్ చేస్తావు? యా, ఐ విల్ గో విత్ క్లైమాక్స్. దట్స్ మై ఫేవరెట్ సీన్. ఏ గన్నవ్, థ్యాంక్ యూ. లైట్స్, యాక్షన్. బ్రో 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 అసలు ఏంటి బ్రో, అసలు ఏంటి బ్రో, అసలు ఏంటి బ్రో ఇది? అసలు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు బ్రో. దిస్ ఈస్ క్రేజీ క్రేజీ ఫకింగ్ క్రేజీ క్రేజీ ఫకింగ్ క్రేజీ 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 బ్రో. అసలు నాకేం మాట్లాడాలో తెలియట్లేదు బ్రో. ముందు మీకు క్లియర్గా రివీల్ చేస్తా వినండి బ్రో. ఓపెన్ చేస్తే నిన్న ఫస్ట్ ఆడిషన్ నుంచి ఎలా దిగుతుండగా ఆడిషనల్ ఇచ్చాను బ్రో. సెలెక్ట్ అవుతానా? నాకైతే బాగా వర్కౌట్ అయింది బ్రో. బట్ ఫైనల్ డెసిషన్ డైరెక్టర్ది కదా, చూద్దాం ఆయన ఏమంటాడు. ఏం బ్రో, ఆయనకు నచ్చలేదా? నచ్చడం అంటే నువ్వు బాగానే చేసావు బ్రో, నువ్వు క్యారెక్టర్ కూడా బాగానే సూటబుల్గా ఉంటావు. బట్ సేమ్ నీలాగే ఇంకొకటి చేశాడు. సో మీ ఇద్దరిలో ఒకరిని ఓకే చేద్దామని చూస్తున్నాడు. చూద్దాం ఎవరిని ఓకే చేస్తాడు. రిజెక్ట్ అవుతాననే థాట్తో ఉచ్చ పడింది బ్రో. రోల్ దొబ్బితే ఇంటికే. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా. మీరు ఏమైనా సజెషన్ ఇవ్వండి బ్రో, ప్రిపేర్ అవుతా. మీరు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా బ్రో. మీ పర్ఫార్మెన్స్, మీ స్పాంటేనిటీ, మీ టైమింగ్ అంతా ఓకే బ్రో, బాగుంది అంతా. బట్ ఈ క్యారెక్టర్కి ఒక సోల్ తీసుకురావాలి బ్రో. అది మిస్ అవుతుంది మీ దగ్గర. మీరు మనం చూసే పాపులర్ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్తో యాక్ట్ చేస్తున్నారు బ్రో. లిటరల్గా చెప్పేయచ్చు ఈ ఎక్స్ప్రెషన్ ఈ సినిమాలో దాన్ని. అది అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్. మీరు సినిమాలు మానేసి ఈ రియల్ లైఫ్ దొంగల ఇంటర్వ్యూలు ఉంటాయి బ్రో, అవి చూడండి. ఈ రకరకాల దొంగతనాల డాక్యుమెంటరీలు ఉంటాయి, అవి చూడండి, కొంచెం హెల్ప్ అవ్వచ్చు. మీరు మీ ఓన్ వేలో రీసెర్చ్ చేసి ఒక కొత్త పర్స్పెక్టివ్ తీసుకొచ్చారంటే మ్యాక్సిమం మీకు ఓకే అయ్యే పాసిబిలిటీ ఉంది బ్రో. ట్రై చేయండి, చూడండి. ఎందుకు దారి తప్పాల్సి వస్తుంది? తప్పని వచ్చిందంటే ఇప్పుడు మా ముంగట వేరే విసుకున్నాడు, మా దగ్గర పైసలు లేకపోవడం, అంత దాని కూడా ఏం లేదు. పిచ్చి అయితే టీవీకి వలగొట్టి వస్తాయి, ఏం లేవని అలా చేసావు. 2-3 సార్లు ఎక్కడ అంత ఐడియా లేదు సార్. అది కరీంనగర్లో ఎక్కడ అది మరీ చూసుకుంటాను నేను. దొంగతనంలో న్యాయం చేశాను. గ్యాప్ లేకుండా దొరికిన దొంగ ఇంటర్వ్యూలు అన్నీ చూసా. అది చెప్పే సొల్లు బోర్ కొట్టింది, అయినా చూసా. రకరకాల యాక్టింగ్ వీడియోలు చూసా. అది చెప్పింది సగం కూడా ఎక్కలా, అయినా కంప్లీట్గా చూసా. ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఉన్న అందరు ఆడిషన్స్ చూసా.
వాళ్ళు చెప్పే సొల్లు అర్థం కాలేదు కానీ అర్థం చేసుకోవడానికి కళ్ళార్పకుండా చూస్తే మెంటల్ ఎక్కింది బ్రో. మెథడ్ యాక్టింగ్ గురించి చూసా, మెథడ్ యాక్టర్స్ని స్టడీ చేశా, యాక్టింగ్ గురించి యాక్టర్స్ మాట్లాడే సొల్లంతా విన్నా. ఇలాగ బెస్ట్ యాక్టింగ్ వీడియోస్లోకి దిగారు అంతే. ఈ పాపలందరినీ క్షమించు. చచ్చిపోయేదాకా ఏడవరా ఏడవ నీ మొక్క నాకు. రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఉచ్చపడినట్టు అనిపించింది, కానీ పాయింట్కి లిటరల్గా ఉచ్చపడింది. చూడు ఒక్కొక్కడు యాక్టింగ్ కోసం ఏం చేశాడు చూడు, ఎలా ప్రిపేర్ అయ్యారో చూడు. అండ్ నిన్ను చూడు, యూ లుకింగ్ లైక్ పీస్ ఆఫ్ షిట్. దట్స్ హౌ యూ డూ ఇట్, దట్స్ వాట్ యూ సపోజ్ టు డూ ఇట్, దట్స్ వాట్ యూ మస్ట్ బి డూయింగ్ ఇట్, యూ ఫకింగ్ ఇడియట్. రిలాక్స్ 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 రిలాక్స్. చూడు ఇంతవరకు నువ్వేం చేయలేదు, నో బడీ కేర్స్, జస్ట్ లీవ్ ఇట్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, దట్ ఈస్ ఇంపార్టెంట్, అండ్ దట్స్ వాట్ యు విల్ బికమ్, అండ్ దట్స్ యూ. సో ఫకింగ్ డూ ఇట్, డూ ఇట్. ఒక్కసారిగా వాల్కనో బర్స్ట్ అయింది. లావా 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 అనుకుంటూ పైకెళ్ళి జాకెట్ వేసుకుని నడవడం మొదలెట్టా. నడిచి 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 కనిపించిన ఆటో ఆపెక్కేశా. వచ్చిన ఫస్ట్ థాట్, ఈ డ్రైవర్ని కొట్టి ఆటోలో అయిపోద్దాం అనుకున్నా, కానీ కాంప్లికేటెడ్ అని ఆగిపోయా. సడన్గా పక్కన ఒక అమ్మాయి కనిపించింది. పార్టీంటూ రిలాక్స్ అవుతుంది అక్క. ఇయర్ ఫోన్స్ లాగి దూకేద్దామనే లోపు హ్యాండ్ బ్యాగ్ చూసా. బ్యాగ్ తెంపేద్దామనే లోపు వేలాడుతున్న నాప్కిన్ చూసా. ఫస్ట్ సింపుల్గా స్టార్ట్ చేద్దాం అనిపించింది. తనకి తెలియకుండా అది లేపేసింటే ఫస్ట్ అప్పి పాస్ అనుకున్నా. లబ్డబ్ లబ్డబ్ అని లిటరల్గా నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది. ఇంకా లేపేస్తానే టైంకి అక్క ఆటో దిగిపోయింది. ఛా, ఆఫ్టర్ ఆల్ ఒక నాప్కిన్ లేపలేకపోయా. చెత్త నా కొడక, యు ఆర్ ఫకింగ్ యూజ్లెస్. లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటే ఇదేరా నా కొడక. స్కూటీ లేపార్దు, సింపుల్. స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్ ఎక్కేస్తాం. స్టార్ట్ చేసి రైజ్ ఇస్తే 4 కిలోమీటర్లు అవతల ఆగాలి. యమ్మ చల్. ఆలోచించగరా ఎందుకు ఆలోచిస్తున్నావురా? చైరా 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 ప్లీజ్ రా అని ఏడుస్తావేంట్రా? ఒక్కడి నా వల్ల అవ్వట్లేదురా. అరచి అరచి అలిసిపోయిన నాకు సినిమాటిక్ సౌండ్ ఎఫెక్ట్లా ఎదురుగా ట్రైన్ సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ వచ్చిన డైరెక్షన్లోకి నడక మొదలెట్టా. అసలేమీ ఆలోచించకుండా స్టేషన్లోకి అడిగెట్టి ట్రైన్లోకి ఎంటర్ అయ్యా. వచ్చి కూర్చున్న వెంటనే నీ పర్స్ కనిపించింది బ్రో. యాజ్ యూజువల్ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్. ఇంకా అలా కళ్ళు మూసుకొని కూల్ డౌన్ అయ్యి ఒక్కసారిగా కళ్ళు తెరిచి లేచి నిల్చుని నీ పర్సు లేపి నడిచా నువ్వు నాకు ఆపేంత వరకు జోనౌట్ అవ్వదు బ్రో. నేను కేఎఫ్సీ ఎండ్లో నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది. మిమ్మల్ని కనుక నమ్మించారంటే
రేపు ఆడిషన్కి కాల్ రెగ్రెస్కి వెళ్ళిపోవచ్చు అనిపించింది. ఉన్న బ్రెయిన్ అంతా వాడి నచ్చినట్టుగా వాగా బ్రో. మొత్తానికి మిమ్మల్ని నమ్మించిన నా ఒకే ఒక్క కాన్ఫిడెన్స్తో చాలా కాన్ఫిడెంట్గా వచ్చి ఆడిషన్ ఇచ్చా బ్రో. కానీ నాది కాదు బ్రో, మీది బ్రో యాక్టింగ్ అంటే. ఆ యాక్టింగ్ ఏంటి బ్రో, అమ్మ పిచ్చి 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 పిచ్చెక్కించావు బ్రో. అసలు ఏం యాక్ట్ చేసావు బ్రో? ఇప్పుడు నిజంగా దొంగ అయిపోతావో లేదా ఏదో తప్పులు చేస్తావో అని ఎమోషన్ అయిపోయి సద్గురుల సందేశాలు ఇచ్చాను కదా బ్రో. మొత్తం నన్ను ఎరిభూమి చేసావు బ్రో. నేను మనిద్దరం బ్రో, అదే మ్యాజిక్. अल्लाह के नाम मौला के नाम पे हाय रमेश, क्या हाल है? वही हड्डी वही खाल है. और सुनाओ, बाल बच्चे कैसे हैं? बाल सर पे हैं, बच्चे घर पे हैं.